హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశీ వ్లాగ్. ఈ వీడియోలో పాలకూర చపాతీ నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక మీడియం సైజ్ పాలకూర కట్టని తీసుకున్నాను. దాన్ని ఒక 3 times వాష్ చేసేసాను. ఇప్పుడు ఈ పెద్దగా ఉన్న కాడల్ని కట్ చేసి మిగతా లేతగా ఉన్న కాడల్ని చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. చాలా చిన్నగా చాప్ చేయడము ఇబ్బంది అనుకున్న వాళ్ళు లేదా లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు చాపర్లో వేసి చాప్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల చపాతీ అనేది మధ్యలో ఇరగకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఆకంతా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా ఎంత చిన్నగా కట్ అయినాయో ఇవన్నీ. దీనివల్ల చపాతీ అనేది మనకు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 కప్పు వరకు వీట్ ఫ్లోర్ని తీసుకున్నాను, గోధుమ పిండిని. ఇది కలుపుకున్నాక ఇంకా పడుతుంది పిండి అని అనిపించినప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు తగినట్టు, కొద్దిగా గరం మసాలా అండ్ చాలా కొద్దిగా వాము లేదా వామా అని కూడా అంటారు. ఇందులో కొంచెం అంతా నేను సినమన్ పౌడర్ తీసుకున్నాను, దాల్చిన చెక్క దంచిన పౌడర్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా మంచిగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టి పక్కన ఉంచేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ పడుతుంది అని అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. ఆ మొత్తం పిండి దగ్గరికి అయ్యే విధంగా చూసుకొని కలుపుకోవాలి. మొత్తం నార్మల్ చపాతీ పిండి ఎలా అయితే అవుతుందో ఆ విధంగా ముద్ద కట్టేంత వరకు కలుపుకోవాలి. నీళ్ళు చూసి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, దానివల్ల బాగా లూజ్గా అవ్వకుండా ఉంటుంది పిండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకొని మంచిగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా ఒత్తిన పిండిని మళ్ళీ రౌండ్గా చేసేసి అదే బేసిన్లో ఉంచి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల వరకు వదిలేయాలి. ఇలా ఒక 10 minutes పక్కన పెట్టి వదిలేయడం వల్ల చపాతీ పిండి అనేది మెత్తగా ఉంటుంది. ఒక 10 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అవ్వడానికి పెట్టాను. ఈలోగా ఈ పిండిని ఏదైతే మనం పెట్టామో అది చిన్న ఉల్లలుగా కట్టుకొని సిద్ధం చేసుకోవాలి. చూసారా పిండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు దీన్ని చిన్న కట్లెట్ లాగా చేసుకొని పొడిపిండి అద్దుకుంటూ చల్లుకుంటూ పాముకోవాలి. నూనె ఇష్టమైన వాళ్ళు నూనె వేసుకొని కూడా పాముకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను పొడిపిండి వాడడానికి ఇష్టపడతాను. సో ఈ విధంగా పాముకొని కాల్చేసుకోవడమే చపాతీని. ఇది చపాతీలాగా సన్నగా రానక్కర్లేదు, కానీ రొట్టెలాగా లావుగా మాత్రం రాకూడదు. చూసారా ఈ థిక్నెస్? ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి. పచ్చి పాలకూరతో చేస్తున్నాం కాబట్టి మంచిగా ఉడకాలి. సో వీలైనంత సన్నగా చేసుకోండి. ఇక్కడ నేను 2 వైపులా గీ అప్లై చేస్తున్నాను. దాని తర్వాత మూత పెట్టి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క నిమిషం వరకు ఉడికించండి. దాని తర్వాత నార్మల్ చపాతీలాగా కాల్చేసుకోవడమే. ఇక్కడ మూత పెట్టి ఉడికించడం మాత్రం మర్చిపోకండి, లేదంటే పచ్చి వాసన వస్తుంది పాలకూరది. ఈ విధంగా 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా ఇలా ముద్దల్లా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీల్లాగా పాముకోవాలి. ఇక్కడ నేను 2 వైపులా బటర్ యూస్ చేస్తున్నాను. గీ లేదా బటర్ యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చేసినవి అవ్వగానే మూత పెట్టి ఉంచుకోవడము లేదా హాట్ బాక్స్లో పెట్టడం చేసుకోవాలి. దానివల్ల చపాతీలు మెత్తగా ఉంటాయి. ఈ విధంగా పాలకూర చపాతీ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ చపాతీని అలాగే తినేయచ్చు, లేదంటే పికిల్తో ఆర్ కర్డ్ ఆర్ కెచప్తో తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేశీ వ్లాగ్. బాయ్.